హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఏపీ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందామండి. ఏపీ హిస్టరీ సబ్జెక్టు. సో, ఎవరైతే గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఏపీ హిస్టరీ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఎవరికి ఏపీ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈరోజైతే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. సో, ఏపీ హిస్టరీ అండి. ఏపీ హిస్టరీలో ముఖ్యంగా పార్ట్ 1 అదే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఉంటాయండి. సో, 5 భాగాలుగా ఉంటుందనమాట. ఈ హిస్టరీననమాట 5 పార్ట్‌లుగా విభజించారు. సో, ఈ 5 భాగాలు ఇంపార్టెంటేనండి. సో, ఈ 5 భాగాల్లో ఈ టాపిక్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ బాగా రావాలి, స్కోరింగ్ బాగా చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇవన్నీ అయితే చదవాలండి. ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అయితే చెప్పలేము. బట్ ఎక్కువగా అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టాపిక్స్. సో, లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడదామండి. సో, ఏపీ హిస్టరీ అండి. యూనిట్ 1లోనే ఏమేమి టాపిక్స్ ఉంటాయో తెలుసుకుందామండి. సో, ఫస్ట్ అండి చరిత్ర, పూర్వయుగం అండి. సో, దాని గురించే తెలుసుకోండి. నెక్స్ట్ శాతవాహనులండి. ఏపీ హిస్టరీలోనే వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్కు. అండ్ ఈ టాపిక్ నుంచి బిట్ రాకుండా అయితే ఉండదండి. శాతవాహనులు అనేది చాలా ఇంపార్టెంట్ మన ఏపీ హిస్టరీలో. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అనమాట. శాతవాహనులు. అందులో గౌతమిపుత్ర శాతకర్ణి అని కూడా ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో, శాతవాహనుల గురించి తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్ష్వాకులు కూడానండి. తర్వాత విష్ణుకుండినులు. నెక్స్ట్ చాప్టర్ వేంగి చాళుక్యులు ఇంపార్టెంటేనండి. తర్వాత తెలుగు చోళులు. ఓకేనా. సో, ఈ 6 చాప్టర్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. యూనిట్ 1 ఈ భాగంలోనే. నెక్స్ట్ యూనిట్ 2 అండి. యూనిట్ 2లో కాకతీయులు ఇంపార్టెంట్ అండి. సో, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ విజయనగర సామ్రాజ్యము. ఓకేనా. సో, ఈ విజయనగర సామ్రాజ్యము ఇందులో ఉన్న వంశాల గురించి తెలుసుకోండి. నెక్స్ట్ కుతుబ్ షాహీలండి. తర్వాత తెలుగు భాష సాహిత్యం వెరీ ఇంపార్టెంట్. సాహిత్యము, వికాసము వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఆంధ్రాలో బ్రిటిష్ పాలన తెలుసుకోండి. ఓకేనా. ఆంధ్రాలో బ్రిటిష్ వారి యొక్క మొదటి స్థావరాలు. ఓకేనా. దాని గురించి తెలుసుకోండి. 1857 తిరుగుబాటు మన ఆంధ్రాలో. ఓకేనా. సో, ఆంధ్రాలో ప్రత్యేకంగా తెలుసుకోండి. ఎవరు తిరుగుబాటు చేశారు ఏంటి అనేది అక్కడ అనేది. తర్వాత ఆంధ్ర సామాజిక సాంస్కృతిక జాగృతి తెలుసుకోండి. నెక్స్ట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. తర్వాత న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఆంధ్రాలో జాతీయ ఉద్యమం ఎలా జరిగింది, ఎవరు అధ్యక్షత, సో, మామూలుగా ఎక్కడెక్కడ ఎలా జరిగింది అనేది మొత్తం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఆంధ్రాలో జాతీయ ఉద్యమం. తర్వాత జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో, ఈ యూనిట్ 3లోనే ఈ 6 చాప్టర్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ యూనిట్ 4 అండి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఒకటే ఉంటుంది. అందులో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం గురించి అయితే ఉంటుందండి. నెక్స్ట్ యూనిట్ 5 అండి. యూనిట్ 5 ఇందులోనే ఏపీ అవతరణ, అలాగే 1956 నుంచి 2014 వరకు ముఖ్య సంఘటనల గురించి అయితే ఉంటుందండి. సో, ఈ యూనిట్ 5లోనే. సో, ఇలా ఈ 5 భాగాల్లోని ఈ అన్ని చాప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ప్రతి ఒక్కరూ ఈ చాప్టర్స్ అయితే చదవాలండి. ఓకేనా. సో, ఎగ్జామ్‌కి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదో ఒక బుక్ ప్రిఫరెన్స్ తీసుకొని ఏదో ఒక ఆథర్‌ది అయితే చదవండి ఏపీ హిస్టరీలోనే. సో, మంచిదండి. నాకు తెలిసినంత వరకు జోగినాయుడు బుక్ అయితే బాగుంటుందండి. సో, జోగినాయుడు గారి బుక్ తీసుకోండి. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు అయినా బాగుంటుంది. రఘునాథరావు గారు అయినా బాగుంటుంది. ఎవరికి ఏది బాగుంటే అది తీసుకోండి. ఓకేనా. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీ. సో, ఏపీ హిస్టరీలో 5 భాగాలు ఈ 5 భాగాలు చాప్టర్స్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్పాను. సో, ఇవి ఇంపార్టెంట్ అనమాట. మీరు నోట్ చేసుకొని ఖచ్చితంగా ఈ చాప్టర్స్ అయితే చదవండి. ఓకేనా. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.